ఏపీ టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. పాడేరు, అరకు, మాడుగుల, ఉండిలో తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై టీడీపీ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ తీశారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంత్రి రామరాజుకి ఇవ్వాలంటూ కార్యకర్తల డిమాండ్. అటు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. 3-4 నియోజకవర్గాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ 4 నేతలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. డోన్, పత్తికొండ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్, మంత్రాలయం టికెట్ ఆశించిన తిక్కారెడ్డితో పాటు ఆలూరు టికెట్ ఆశించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి, పత్తికొండ టికెట్ ఆశావహురాలు పద్మజ పార్టీ మారతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలని తిక్కారెడ్డిపై క్యాడర్ ఒత్తిడి పెంచుతోంది. దీంతో అతను ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. విశాఖ జిల్లా టీడీపీలో కూడా అసమ్మతి గళం విప్పింది. పాడేరు, అరకు, మాడుగులలో టికెట్లపై పంచాయతీ నెలకొంది. పాడేరు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గిడ్డి ఈశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు గిడ్డి ఈశ్వరి. అరకు టీడీపీలో కూడా అసమ్మతి సెగలు బయటపడ్డాయి. అరకు టికెట్ ఆశించిన సివేరి అబ్రహం టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబెల్ గా నామినేషన్ వేసేందుకు రెడీ అయిపోతున్నారు. మాడుగుల టీడీపీ సీటుపైన ఉత్కంఠ ఉంది. అభ్యర్థి మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోటీలో నిలపాలని పార్టీ ఆలోచిస్తోంది. కానీ మాడుగుల వెళ్లేందుకు బండారు ఒప్పుకోవడం లేదు. దీంతో మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ. హైకమాండ్ వైఖరితో గవిరెడ్డి రామానాయుడు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా రామానాయుడు వర్గం అంతా కూడా ర్యాలీలు, నిరసనలు చేస్తోంది.